ఇక నేను చెప్తున్నా వినండి. కొన్ని ఇండ్లు ఉంటాయండి, ఇక మున్సిపాలిటీ కంటే హీనంగా ఉంటాయి కొన్ని ఇండ్లు. కంపు. అందరు చెప్పండి, నోర్లు తెరవాలా. హల్లెలూయా. నీ గృహము చిన్న గృహమైనా శుభ్రంగా పెట్టుకోవాలా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొంతమంది ఇండ్లు ఉంటాయి. ఒకటి చెప్తున్నా, ఆ ఇంటిలో ఉన్న ఇల్లాలు ఆమె యొక్క బిహేవియర్ తెలుసుకోవాలంటే ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ఆ ఇంటి ఇల్లాలి యొక్క బిహేవియర్, స్పిరిచువల్ మెచ్యూరిటీ తెలుసుకోవాలి అంటే ఆమెను చూస్తే కాదు, ఇంటికి వెళ్తే అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు శుభ్రంగా ఉన్నదంటే దట్ లేడీ ఈజ్ ఎ స్పిరిచువల్ మెచ్యూర్డ్ బిలీవర్. ఇక్కడ నువ్వు అన్య భాషలలో మాట్లాడినా నీ ఇల్లు మురికి కంపుతోనుంటే నీవు వాక్యములో ఎదగని విశ్వాసము. నువ్వు ఎక్కడ మత్సరము వివాదముండునో అక్కడ నీచ కార్యాలు ఉంటాయట. నీవు ఇక్కడ ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత ఆధ్యాత్మికంగా బలము పొందుకుంటావో దానిని బట్టి నీ గృహములో ఉన్న, ఇంటిలో ఉన్న శుభ్రత దానిని బట్టే లోకం తెలుసుకుంటది. హల్లెలూయా. ఒకటి చెప్తున్నా, నీ పిల్లలు స్నానం చేసి టవల్తోని ఎంటికలంతా కూడా తూడ్చుకొని ఆ టవల్ అక్కడ పడేస్తే తల్లిగా నువ్వు, ఇల్లాలుగా నువ్వు ఏం చేయాలంటే ఆ టవల్ తీసి బయట ఆరేసేయాలి. హల్లెలూయా. కొంతమంది వేకువ జామునే 10 గంటలకు లేస్తారండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10 o'clock. ఇక 10 o'clock లేస్తారండి ఈ సార్లు. ఇక పని ఉండదు, పాట ఉండదు వీళ్ళకి. ఇక ఈ సార్లు బ్రష్ చేసుకుంటారండి. బ్రష్ ఎక్కడ వేసుకుంటారు? బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకొని బయటకు వస్తారు. జస్ట్ ఒక 10 minutes పని అది. ఇక ఈ సార్ ఏం చేస్తారంటే బ్రష్ చేసుకుంటాడండి. హల్లెలూయా. బ్రష్ నోట్లో వేసుకొని పల్సర్ తీస్తాడు. ఇక ఏంటిది? పల్సరో కరిజ్మానో తీసుకుంటాడు. ఇక తీసుకొని కాలనీ అంతా తిరిగి 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 ఇంటికి చేరుతాడు. ఇక 12 గంటలకి బ్రష్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాడు. ఎన్ని గంటలకి చెప్పాలా? కొన్ని గృహాలు దయ్యాలు రావటానికి కారణాలు ఉంటాయి. కొన్ని గృహాలు రియల్లీ నేను చెప్తున్నా, దేవుని సన్నిధి నిత్యం మీ కుటుంబంలో ఉండాలనుకుంటే కుటుంబం అంతా వేకోజామునే లెగాల. ఎన్ని గంటలకి? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమేన్. హల్లెలూయా. ప్రొద్దున లెగాల. వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన ఉండాలా. ఒక భార్య కుటుంబానికి చేయవలసిన న్యాయం చేయాలా, తండ్రి కుటుంబానికి చేయవలసిన న్యాయం చేయాలి. ఆ కుటుంబము ఉదయకాల సమయంలోనే దేవుని సన్నిధితో నిండిపోవాలి. కానీ కొన్ని కుటుంబాలు భయంకరంగా మురికి ఉంటాయండి. బట్టలు ఇప్పుతారు, పడేస్తారు అక్కడ. మీరు ఎంటికలు దూసుకుంటారు, ఆ టవల్ అక్కడ పడేస్తారు. కిచెన్లోకి వెళ్తేనండి, అబ్బా హల్లెలూయా, ఆ కిచెన్లో ఆ స్టవ్ ఎట్లుంటుందంటే బా కంపు. పక్కన వారితో చెప్పండి కంపు అని చెప్పండి. హల్లెలూయా. ఆ పాలు పొంగిపోతాయి, ఆ పాల మీదకి వెళ్ళి పప్పు పొంగిపోతుంది. అన్నీ పొంగిపోయినా ఈ తల్లి మాత్రం మంచిగా సుఖంగా వంటలు వండుతూ ఉంటుంది. అక్కడ ఈగలు అక్కడనే ఉంటాయి, దోమలు అక్కడనే ఉంటాయి. ఆ కిచెన్ చిన్న కిచెన్ అయినా దానిని స్త్రీలుగా మీరేం చేయాలంటే నీట్గా పెట్టుకోవాలి.
నీ బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ అయినా నీట్గా పెట్టుకోవాలా. ఆమేన్. నీ డ్రాయింగ్ రూమ్ చిన్న డ్రాయింగ్ రూమ్ అయినా నీట్గా పెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను వ్యక్తిగత అనుభవాలని మీ మధ్యలో నేను షేర్ చేసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మత్సరము, వివాదము. దీనికి అర్థం ఏంటిదంటే కొన్ని కుటుంబాలలో పిల్లల ముందు భార్యాభర్తలు కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు. భార్య అంటది, నీ డబ్బు ఎవరికి కావాలి? నాకు ఉద్యోగం ఉన్నది, నా కాళ్ళ మీద నేను నిలబడతానంటది. ఎవరు చెప్పండి, చెప్పండి. నాకు ఉద్యోగం ఉన్నది, నేను నిలబడతానంట. ఈ భర్తకి కోపం వచ్చి ఒక మాట అంటాడు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, వీళ్ళిద్దరు కొట్లాడుకోవటం ఎవరు చూస్తారు? చెప్పండి, చెప్పాలా? పిల్లలు రియల్లీ తల్లిదండ్రుల దగ్గర ఆ ప్రేమ, ఆ ఆప్యాయత పొందుకోవలసిన ఈ చిన్న బిడ్డల ముందు ఈ తల్లిదండ్రులు ఏం చేసుకుంటారంటే కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు. ఈమెనేమో బ్యాగ్ చదువుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పోతే పో అంటాడు ఈయన. ఎవరు చెప్పండి? చిన్న వయసులో, చిన్న మనస్సులలో తల్లిదండ్రులు ఈ విధంగా కొట్లాడుకుంటా ఉంటే చిన్న వయస్సులో అది ఫీడ్ అయిపోయిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించలేక. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి విరక్తి కలుగుతుంది. నేను క్లియర్గా నేను చెప్తున్నా, ప్లీజ్. రియల్లీ నాకు నా టాపిక్ కాదు బిడ్డ ఈరోజు. రియల్లీ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి విరక్తి కలుగుతుంది లైఫ్లో. తల్లిదండ్రులకి చెప్తున్నా నేను, ఊకొక పిల్లలని చదువు 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 అనకండి. ఆ మహిమ కలిగిన దేవునికి మీ బిడ్డలను అప్పచెప్పేసి హల్లెలూయా. ఊకొక చదువు 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 అనకండి దయచేసి. వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా ఏం కాదు బిడ్డ, బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ మీ బిడ్డలను కానీ మీరు విసిగించినారంటే వాళ్ళు మీ చేతికి అందరు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ప్రేమతోనే మీరు సంపాదించుకోవాలి. స్త్రీలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు యంగ్ ఏజ్ రాగానే కొంతమంది కాలేజెస్లో జాయిన్ చేస్తారు, హాస్టల్స్లో జాయిన్ చేస్తారు. దూరం ఉంటారు పిల్లలు. ఫోన్ చేసి తల్లిగా నువ్వేం మాట్లాడాలంటే, తండ్రిగా బిడ్డ అన్నం తిన్నావా బిడ్డ, రెస్ట్ తీసుకున్నానా, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోక బిడ్డ అని ప్రేమగా మాట్లాడవలసిన ఒక తల్లిగా, తండ్రిగా ఫోన్ ఎత్తగానే కాలేజ్కి వెళ్ళినావే, ఏంటిదట, కాలేజ్కి వెళ్ళినావానే, చదువుకుంటున్నావానే, ఈసారి కానీ ర్యాంకు రాకపోని చెప్తా. చూడండి, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక తల్లిగా నీవు న్యాయం చేయలేదా? హల్లెలూయా. నువ్వు ప్రేమగా మాట్లాడి ప్రేమతో నీ బిడ్డలను సంపాదించుకుంటే భవిష్యత్తులో నీ బిడ్డలు నీతో పాటు ఉంటారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జాగ్రత్తలు ఇస్తున్నాడు. నచ్చిన వారు చప్పట్లు కొట్టండి. మీ బిడ్డలను చదివిపియొద్దు అంటలేను నేను, కానీ ఎంత చదివిపించినా మీ బిడ్డలకి మీ ప్రేమనే ముఖ్యమంతే. మీ ప్రేమగా మీరు పలకరించడం మీ బిడ్డలకు కావాలి నాన్న, అది మీ బిడ్డలు కోరుతారు. దయచేసి మీ పిల్లల ముందు తిట్టుకోకండి. రెండో మాట చెప్తున్నా,
ఒకవేళ భర్తగా ఉన్నావే అనుకోండి, పిల్లల్ని పిలిచి అరే నీ మమ్మీ మొండిరా అన్నావు అనుకో, అర్థమవుతుందా? మీ పిల్లల్ని పిలిచి మీ మమ్మీ గురించి కంప్లైంట్ చేస్తే, అరే మీ మమ్మీ ఉన్నది చూసినావారా పక్కయ్యాలరా అన్నవే అనుకో, నువ్వు లైఫ్ లాంగ్ ఆ మైండ్లో తన తల్లి గయ్యాలి అని ఫీడ్ అయిపోతుంది. ఏమైపోతుంది? ఎట్లా చూస్తున్నారు చూడండి, ఎక్కడనో తాకుతున్నాయి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని పిలిచి అరే మీ డాడీ రా భయంకరమైన తాగబోతు, అసలు కోపిష్టి, పోకండ్రా ఆయన దగ్గరికి అన్నవే అనుకో, లైఫ్ లాంగ్ నీ భర్తను చూస్తే గడగడ గడగడగడ వణికిపోతారా. హల్లెలూయా. నీ భర్త కోపిస్తే అయినా భార్యగా నీ పిల్లలతో ఏమంటావంటే, మీ డాడీ ప్రేమ గల్లోడు రానాలా. డాడీని ఆ తాగి రాగానే మమ్మీ నాకు భయం అవుతున్నది మమ్మీ అంటే, నువ్వేమనాలంటే, తాగి వచ్చినప్పుడే రా, ఆ మైకం ఉన్నంతసేపే ఆ కోపం, ఆ మత్తు దిగిందంటే ప్రేమ గల్లోడు రా మీ డాడీ. చూడండి ఎట్లా చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితిలో మీరు మీ పిల్లలకి మీ భార్య గురించి నెగిటివ్ చెప్పొద్దంతే. ఆమెన్. ఎట్టి పరిస్థితుల్లో ఎంత మూర్ఖుడైనా నరహంతకుడైనా మీ పిల్లలకి మీ భర్త గురించి నెగిటివ్ చెప్పదు. ఎప్పుడు పాజిటివ్ చెప్తా ఉంటే వాళ్ళు ఒకనొక దినమైన ఏజ్కి వచ్చినప్పుడు వారు ఈ లోకంలో ఎవరిని ప్రేమించరు. ఈ భూమి మీద ప్రేమనిచ్చిన వారు, ప్రేమ గల వారు ఎవరంటే యేసయ్య తర్వాత మా తల్లిదండ్రులు అంటారంట. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, నీ ఫ్యామిలీ సపరేట్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ డిస్టర్బెన్సెస్ సపరేట్ అయిపోయింది, చాలా సఫర్ అవుతున్నా. ఎవరు లేనా ఒకసారి? ఎక్కడ? బాధపడకో, ఈ రాత్రి ప్రార్థన చేసుకో. ఏ డిస్టర్బెన్స్ అయితే నీ ఫ్యామిలీ వచ్చిందో దేవుడు ఆ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్, పట్టుకోండి. టచ్, ఫైర్, టచ్. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది, నీ భర్తను చాలా ప్రేమించినావు, కానీ ఈరోజు నీ భర్త మీద ప్రేమ తక్కువ అయిపోయింది. అంతగా నీ భర్తని ప్రేమించలేకపోతున్నావు ఆయన స్వభావంను బట్టి. ఒక్కసారి లేచి నిలబడి తల్లి, త్వరగా. ఏ విధంగా నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయిందో భయపడకో. ఈరోజు నీ భర్తలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు తల్లి. ఏడవక, నీ కన్నీరుని యేసయ్య చూస్తున్నాడు. చాలా త్వరలో నీ భర్తతో పాటు ఇదే స్టేజ్ మీద నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. పట్టుకోండి వెనకాల. జీసస్ నేమ్. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని కనపరుస్తాను. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యుల పరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాల. సాతాను ఎందుకు ఎంటర్ అవుతుందంటే, యూదా ఇస్కరియోతు డోర్ తెరిచినాడు, వచ్చినాడు. సాతాను ఎందుకు మీ ఫ్యామిలీలో ఎంటర్ అవుతుందంటే, మత్సరము, కలహం ఉన్నది కాబట్టి. మూడవదిగా వ్యర్థమైన మాటలు. ఏ మాటలు? నోర్లు తెరవాలా?
వ్యర్థమైన ప్రతి మాట దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఎప్పుడు కూడా మీ నోటిలో నేను ఇక చనిపోతానేమో అనొద్దు. ఆమెన్. ఇక నా రోజులు అయిపోయినాయిరా అనకండి దయచేసి. ఈ క్యాన్సర్ వ్యాధి ఇక నాకు తక్కువ కాదేమో అనకండి. ఈ ఎయిడ్స్ వ్యాధి నన్ను విడిచిపెట్టి పోదేమో, నాకు ఇక ఉద్యోగం రాదేమో, నేను ఇక లైఫ్లో సెటిల్ కానేమో, నా భర్త ఇక మారడేమో అనొద్దు దయచేసి. వ్యర్థమైన ప్రతి మాట దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నేను చచ్చిపోతానేమో అన్నవో నెక్స్ట్ డేనే పరదేశులము ప్రియులారా. హల్లెలూయా. నేను చచ్చిపోతానేమో అనకు. ఒకవేళ డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావన్నా నువ్వు నోటి నుంచి ఏమనాలంటే నేను ఇంకా బ్రతుకుతాననాలా. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను ఇంకా బ్రతుకుతా డాక్టర్ గారు అనాలా. ఆమెన్. చాలా మంది అంటారు నీ భర్త మారడేమో అంటే నువ్వేమనాలంటే నా భర్త ఎట్టి పరిస్థితుల్లో మారుతాడంతే. నువ్వు చాలా ఇంటర్వ్యూస్ వెళ్ళినావే, నీకు ఉద్యోగం రాదంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం వస్తుంది అంతే. మీ నోటి నుంచి ఏం చేయాలంటే పాజిటివ్ మాట్లాడండి. ఆమెన్. నా పిల్లలకి వివాహం జరుగుతుంది. ఆమెన్. డాక్టర్స్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నా నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. నేను చనిపోతానేమో అంటే నువ్వు అకస్మాత్తుగా చనిపోతావంతే. నా రోగం పోదేమో, ఇక నిత్యము ఈ నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయేమో అనుకుంటే లైఫ్ లాంగ్ నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. కానీ నా మంచి ఆరోగ్యంతో నేను దేవుణ్ణి స్తుతిస్తాను, మంచి ఆరోగ్యంతో నేను దేవుణ్ణి గణపరుస్తాను అని పాజిటివ్ మాటలు మాట్లాడితే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఏ విధంగా ఉన్నదో, సంతోషం, నెమ్మది, సమాధానం లేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ఆవరణములను కూర్చున్నా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటిది అంటే నీ నోటి నుంచి పాజిటివ్ మాట్లాడు. ఆమెన్. నా కుటుంబంలో సమాధానం ఉంటది. ఆమెన్. నా భర్త మారుతాడు. నన్ను విడిచిపెట్టి విడాకులకి అప్లై చేసిన నా భర్త తిరిగి వస్తాడు. వెళ్ళిపోయిన నా భార్య నాకు నోటీస్ పంపించింది, కానీ లాయర్ నోటీస్ పంపించింది, కానీ నా భార్య త్వరలో రాబోతున్నది. నేను మంచి చదువులు చదువుకొని నేను గొప్పవాడని కాబోతున్నాను, ఉన్నత స్థాయిలోకి నేను వెళ్ళబోతున్నాను. దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. చప్పట్లు కొడుతూనే ఉందా? మీకు అసాధ్యమే, కానీ మీలో ఉన్నవానికి సమస్తం సాధ్యం. మీరు పేదవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు ఫ్యూచర్ లేదేమో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, కొడుతూనే ఉండండి. ఈ రోజు భార్యగా ఇక్కడికి వచ్చినావు, త్వరలో నీ భర్తతో పాటు రాబోతున్నావు. భర్తగా ఇక్కడికి వచ్చినావు, త్వరలో నీ కుటుంబంతో పాటు నువ్వు రాబోతున్నావు. చప్పట్లు కొట్టండి. ఊరామానామ షందరల రియాల రూబానామానామ షతరల రియాల రబానామానామ. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ క్యాన్సర్ పేషెంట్స్ అంతా ఇక్కడికి పంపబోతున్నారు.
అది జరగబోతున్నది. నేను నమ్ముతున్నాను. మీరు కూడా పాజిటివ్గా థింక్ చేయండి. నేను దీవించబడుతున్నాను ఈరోజు. పక్కన వారితో చెప్పండి, నువ్వు దీవించబడుతున్నావు అని పక్కన వారితో చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, నేను దీవించబడుతున్నాను. నేను గొప్పవాడిని కాబోతున్నాను. ఉన్నత స్థాయిలోకి వెళ్ళబోతున్నాను. దేవుడు మమ్మల్ని దీవించబోతున్నాడు. మా కుటుంబాన్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం.